ఈరోజు బైబిల్ మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడునూ తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైననూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్టుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి చేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును కాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణం తీయుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కాదు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయును. స్వేచ్ఛార్పణులైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించుచున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఆమెన్. కీర్తన 53, 54 అధ్యాయములు కొన్ని వచనములు.